హాయ్ అండి. ఈ రోజుల్లో వాతావరణంతో సంబంధం లేకుండా అందరికీ జలుబులు దగ్గులు చేసి గొంతు నోరు ఏమీ బాగోట్లేదు కదండి. సో అలాంటప్పుడు టేస్టీగా ఉండేటువంటి సాంబార్ రైస్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక్కసారి చూసేసేయండి. ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలండి. అన్నాన్ని కొంచెం మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఉత్తిపప్పును కూడా ఉడకబెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలో పోపు పెట్టేసుకొని పోపు సామాన్లు అన్నీ వేసుకొని ఆ తర్వాత వెజిటేబుల్ ముక్కలన్నీ కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసి ముక్కల్ని 70% వరకు కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత అందులో కారము బెల్లము వేసి చింతపండు గుజ్జును కూడా పోసేసుకొని తగినంత వాటర్ పోసుకొని 2-3 పొంగులు వచ్చేంత వరకు పొంగించుకోవాలండి. ఆ తర్వాత అందులో ఉత్తిపప్పును వేసేసి బాగా మరిగిన తర్వాత సాంబార్ మసాలా కొత్తిమీర ఉడకపెట్టినటువంటి అన్నం వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ ఉడికించుకుంటే సూపర్ ఉంటుందండి. వేడి వేడిగా తింటే టేస్ట్ అయితే అద్దరిపోద్ది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.